నమస్తే, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. నేను ఈరోజు ఐయుఐ ప్రొసీజర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామందికి ఐయుఐ ఎలా చేస్తారు, ఈ ప్రొసీజర్ కూడా ఏమైనా చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా, ఇలాంటి అపోహలన్నీ ఉండొచ్చు. బట్ ఐయుఐ ఈజ్ వెరీ వెల్ టాలరేటెడ్, చాలా సింపుల్ ప్రొసీజర్. దాని గురించి అసలు కంగారు పడక్కర్లేదు. జనరలీ ఐయుఐలో ఏం చేస్తామంటే ఓవ్యులేషన్ అవ్వడానికి సెకండ్ డే నుంచి కానీ థర్డ్ డే నుంచి కానీ ట్యాబ్లెట్స్ ఇచ్చి, అవసరమైతే 1-2 ఇంజెక్షన్స్ 7th 8th డే యాడ్ చేసి, ఎగ్ ఫాలికల్ పెరిగిన తర్వాత ఎగ్ రప్చర్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి either 24 hours 48 hours కానీ, లేకపోతే సింగిల్ ఐయుఐ చేసేటప్పుడు అరౌండ్ 36 to 40 hours మధ్యలో హస్బెండ్ స్పర్మ్ తీసుకొని దాంట్లో మొటైల్ నాన్ మొటైల్ సెపరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రొసీజర్ అస్సలు పెయిన్ఫుల్ కాదు. జనరల్ పెల్విక్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తామో, లేకపోతే ప్యాప్స్మియర్ ఎలా చేస్తామో అట్లానే ఉంటుంది. ఐయుఐ అయితే అసలు పెయిన్ఫుల్ కాదు. సో దీని గురించి అస్సలు కంగారు పడక్కర్లేదు. సో ఇందులో ఏంటంటే సక్సెస్ రేట్ అన్నది ఒక్కొక్క సైకిల్లో 10 to 15% ఉంటుంది. జనరలీ ఐయుఐ ట్రై చేసేటప్పుడు 3 to 4 cycles ట్రై చేస్తాము. జనరలీ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం. ఆల్ టుగెదర్ 3 to 4 cyclesలో జనరలీ ఒక 40-50% సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఐవీఎఫ్ అన్నది కన్సిడర్ చేస్తాము. మామూలుగా ఐయుఐ ఎవరికి చేస్తాము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అసలు కాజ్ ఇద్దరిలోని కాజ్ తెలియకుండా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటే అలాంటి వాళ్ళకి చేస్తాము. అండ్ మేల్ ఫ్యాక్టర్, మైల్డ్ టు మోడరేట్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఐయుఐ చేస్తాము. అండ్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు చేస్తాము. డోనర్ స్పర్మ్ ఇన్సెమినేషన్ అప్పుడు ఐయుఐ చేస్తాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఐయుఐ సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఐయుఐ అన్నది పెద్ద వరి పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఓపీ ప్రొసీజరే. జనరలీ స్కాన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఐయుఐ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ప్రొసీజర్. సో అసలు పెయిన్ అయితే ఉండదు. థ్యాంక్ యూ.